6 సమోసాస్ కోసం ఒక పోక్సో కేసు ఫైల్ చేయలేదని ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అలా కూడా జరుగుతుందా మేడం? అవునండి. జలస్పూర్ పోలీస్ స్టేషన్లో యూపీలో ఈటా అనే ప్లేస్లో ఏంటంటే ఒక పాక్సో కేసు ఫైల్ చేద్దామని ఒక మైనర్ వస్తే అది కూడా అగెయిన్స్ట్ ఏంటంటే ఒక సమోసాలు అమ్ముకునే అతనికి అగెయిన్స్ట్ కేసు ఫైల్ చేద్దామని వచ్చిండ్రు. అక్కడికి విక్టిమ్ వచ్చారు, ఆల్సో ఒక విట్నెస్ కూడా వచ్చిండ్రు. ఎవరైతే విట్నెస్ చూసిండ్రో అదంతా విట్నెస్ కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారో అయ్యో ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళిండో జస్ట్ ఒక 6 సమోసాలు తీసుకొని కేసు ఫైల్ చేయలేదు. ఏంటి 6 సమోసాల కోసం కేసు ఫైల్ చేయలేదా? 6 సమోసాలు తీసుకొని కేసు ఫైల్ చేయలేదు, ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. వీళ్ళు నెత్తినోరు ముత్తుకుంటా ఉన్నారు. అంటే ఏంటి, విక్టిమ్ కానీ లేకపోతే అక్కడ ఉన్న విట్నెస్లు కానీ పాక్సో కేసు కింద ఫైల్ చేయాలి కదా ఒకసారి ఏదైనా ఇన్సిడెంట్ అయితే. వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తే పట్టించుకోకుండా కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయకుండా వాళ్ళని వెనక్కి పంపించడమే కాకుండా అసలు ఇట్లాంటి కేసు కూడా ఏం లేదని చెప్పేసి ఆ మ్యాటర్ అక్కడికే క్లోజ్ చేసేసారనమాట. ఆ తర్వాత ఈ టాపిక్ని ఇప్పుడు అంటే ఇంకా పాకుతుంది కదా అక్కడ చుట్టుపక్కల ఊర్లో మొత్తం పాకినప్పుడు అది మెల్లిమెల్లిగా మళ్ళీ వాళ్ళ హయ్యర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది. బేసికల్ వీళ్ళు ఏంటంటే చాలా పూర్ అనమాట ఎవరైతే జరిగిందో ఇన్సిడెంట్ పాపకి. సో అట్లా వెళ్ళి వాళ్ళు హయ్యర్ అఫీషియల్స్కి వెళ్ళిన తర్వాత అప్పుడు హయ్యర్ అఫీషియల్కి తెలిసి మళ్ళీ వాళ్ళు తెలిసిన తర్వాత వాళ్ళంతటి వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేసిండ్రు. మళ్ళీ విక్టిమ్ ఉన్న విట్నెస్ అంతా వెళ్ళి కంప్లైంట్ చేస్తే అప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పిలుచుకొని ఏం చేసిండ్రు అంటే ఏం చేయాలని చెప్పి, ఎందుకురా బాబు అంటే ఇన్వెస్టిగేట్ చేస్తే 6 సమోసాలు తీసుకొని కేసు ఫైల్ చేయలేదని చెప్పిందంట. ఇమీడియట్గా సస్పెండ్ చేసిండ్రు. సో సస్పెండ్ చేసిన తర్వాత కేసు ఇప్పుడు నడుస్తుంది. కేసు యాక్చువల్లీ ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ ఇప్పుడైంది. అది జరుగుతుంది సొసైటీలో. అంటే ఇవంతా వింటుంటే 6 సమోసాల కోసం పోక్సో కేసు కట్టకపోవడం అని, ఇంకా ఇలాంటి పోలీస్ ఆఫీసర్స్, నిజంగా పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. బట్ ఇలాంటి వాళ్ళకి ఒక 50,000 లక్ష రూపాయలు డబ్బులు ఇస్తే ఇంకేమైనా చేస్తారు కదా మేడం. మూవీస్లో చూపిస్తూ ఉంటారు కదండి హీరోలని ఇట్లా హీరోలాగా, అంటే ఇట్లా ఏదైనా అఫెన్స్ ఇట్లాంటిది ఏదో కాగానే ఇట్లా హీరో పోయి కొట్టడం చంపేయడం ఇలాంటి. రియల్ లైఫ్లో హీరోస్ ఎవరు, ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరు? వీళ్ళే. అండ్ వీళ్ళే ఇట్లాంటిది కనుక ఏమి యాక్షన్ తీసుకుంటలేరు. యాక్షన్ తీసుకుపోయినా పర్లేదు కానీ అదే చిన్న చిన్న కేసెస్కి అంటేనే మనము ఇంత ఇదవుతాము. అలాంటిది అది ఒక పాక్సో కేసు అండి, ఇట్స్ రేప్ కేస్. అండ్ అది కూడా ఒక మైనర్ మీద కేసు పెడితే కూడా ఒక చిన్న ఏమి జరగనట్టు అలా సమోసాల కోసం కేసు వదిలేయడం అయితే నాకు అర్థం కాని, అంటే నాకు ఊహకు అందని విషయం. ఇంకా నాకు ఏమనిపిస్తుంది తెలుసా, డైలీ ఇట్లాంటివి వింటూ ఉంటే ఇంకెన్ని వినాల్సి వస్తుంది రా బాబు, ఇలాంటి కొత్తగా వింతవి అంటే తట్టుకోలేనివి. ఎగ్జాక్ట్లీ. అసలు చాలా ఏమేమో వినాల్సి వస్తుంది. బట్ ఏంటంటే పోలీస్ అందరూ అట్లా ఉండరు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో అట్లీస్ట్ 10-20% అయితే ఇట్లా ఉన్నారు. నేను తక్కువ పర్సెంటేజ్ చెప్తున్నా, కానీ మీకు అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తారు పోలీసులు అనేది మనందరికీ తెలిసిన విషయం. సో వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ప్రజలకు న్యాయం జరగదు. ఎందుకంటే ఎక్కడైనా సరే ఏదైనా తప్పు జరిగింది, ఏదైనా క్రైమ్ జరిగిందంటే స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే పోలీస్ స్టేషన్ నుండి. పోలీస్ స్టేషన్లో తొలిమెట్టు, ఏదైనా క్రైమ్ అయితే న్యాయం జరగడానికి తొలిమెట్టు అది. సో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టినప్పుడు కనీసం కంప్లైంట్ తీసుకోకుండా ఎఫ్ఐఆర్ చేయకపోతే ఎట్లా? సో ఈ సందర్భం ఇంకొకటి చెప్తున్నా, ఎవరికైనా సరే ఇట్లాంటిది, ఇప్పుడు ఇదంటే రేప్ కేసు కావచ్చు, కానీ ఒకవేళ ఎలాంటిది అఫెన్సెస్ అయినాయి, మీకు ఏదైనా క్రైమ్ కంప్లైంట్ చేయాలనుకుంటున్నారు, మీరు ఏదైనా క్రైమ్ చూసారు, మీరు ఐ విట్నెస్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో కనుక యాక్షన్ తీసుకోకపోయినా, మీ కంప్లైంట్ యాక్సెప్ట్ చేయకపోయినా కూడా 0 ఎఫ్ఐఆర్ చేయించుకోండి. 0 ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్ కాదు ఇంకేదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి, వెళ్ళి 0 ఎఫ్ఐఆర్ చేయండి. 0 ఎఫ్ఐఆర్ ఏంటంటే దానికి కొన్ని నెంబర్ ఉండదు. యూజువల్గా ఎఫ్ఐఆర్ చేస్తుంటే ఎఫ్ఐఆర్ కొన్ని నెంబర్ పడుతుంది తెలుసు కదా. అంటే ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్ కొన్ని నెంబర్ ఉంటుంది ఇయర్ వైజ్గా. ఇప్పుడు 2025 అనుకోండి, 2025లో అయిన ఎఫ్ఐఆర్స్ కూడా ఒక సీరియల్ నెంబర్ 1, 2, 3, 4 అట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక కేసు ఫైల్ చేశారు, అది దాని కేసు నెంబర్ 5 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 5/2025. అలా ఇయర్ బట్టి కేసెస్ ఆ సీక్వెన్స్లో ఫైలింగ్ అయిన కేసెస్ బట్టి అట్లా సీక్వెన్స్లో మనకి ఒక ఎఫ్ఐఆర్ నెంబర్ అని ఇస్తారు. అండ్ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ చేస్తారో దానికి తగ్గట్టు మీకు SMS వస్తుంది, ఎఫ్ఐఆర్ నెంబర్ ఇస్తారు, అన్ని ఇస్తారు. సో 0 ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే దానికి ఆ నెంబర్ ఉండదు. ఎందుకంటే మనం వేరే జ్యూరిస్డిక్షన్లో ఎక్కడైతే కాదో వేరే జ్యూరిస్డిక్షన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే అక్కడ 0 ఎఫ్ఐఆర్ చేసుకుంటారు. చేసుకొని ఏదైతే
జ్యూరిస్డిక్షన్లో కనుక క్రైమ్ అయిందో ఆ జ్యూరిస్డిక్షన్లోని పోలీస్ స్టేషన్కి వాళ్ళ ఎఫ్ఐఆర్ మొత్తం పంపిస్తారు, రిపోర్ట్ కంప్లైంట్ అవన్నీ పంపిస్తారు. అప్పుడు చచ్చినట్టు వీళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిందే, అది జీరో ఎఫ్ఐఆర్ అంటారు. సో ఎవరైనా సరే కంప్లైంట్ చేసినప్పుడు కనుక మీరు యాక్షన్ తీసుకోకపోతే జీరో ఎఫ్ఐఆర్ చేయండి. ఇంక ఇది కూడా వర్కౌట్ కాలేదు, ఓకే, ఇది కూడా వర్కౌట్ కాలేదు, ఎఫ్ఐఆర్ కాలేదు, పోలీసులు తీసుకుంటలేరు, ఇదేం కేసు అసలు ఇది కేసే కాదు, నేను చెయ్యను అని పంపించేశారు అనుకోండి, అప్పుడు ఏం చేయండి అంటే వెళ్ళి ఎస్పీకి కంప్లైంట్ పెట్టండి. ఓకే, హైయర్ అఫీషియల్స్కి కంప్లైంట్ పెట్టండి. ఎస్పీ పెట్టిన తర్వాత కూడా మీకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు అంటే మాత్రం అప్పుడు ప్రైవేట్ కంప్లైంట్ పెట్టండి. ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఏంటి అంటే కోర్టుకి వెళ్ళి డైరెక్ట్గా కంప్లైంట్ పెట్టడం. ఇప్పుడు పోలీస్ నేనేం చెప్పాను, స్టార్టింగ్ స్టెప్ అనేది పోలీస్ స్టేషన్ స్టార్ట్ అవుతుంది, కానీ తర్వాత పోవాల్సిన కోర్టుకే. ఏ కేసు ఫైల్ అయినా కూడా వెళ్ళేది కోర్టుకే, ఎందుకంటే కోర్టు నిర్ధారిస్తుంది ఇది నిజంగా క్రైమ్ అయిందా లేదా, ఇందులో అక్యూజ్డ్ ఎవరు, విక్టిమ్స్కి ఏం అన్యాయం జరిగింది, నిజంగా అసలు కేసే కాదని చెప్పేసి మొత్తం డిసైడ్ చేసేది కోర్టు, పోలీసులు కాదు. పోలీసుల డ్యూటీ డివైడెడ్ చేసేసి ఉంటాయి. పోలీస్ డ్యూటీ అంటే ఏంటి, మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేయాలి. కోర్టు ఏం చూస్తుంది, మొత్తం చట్టం మొత్తం వెరిఫై చేస్తుంది, రిపోర్ట్ని వెరిఫై చేస్తుంది, ఛార్జ్ షీట్ వెరిఫై చేస్తుంది, అంతా కరెక్ట్ ఉన్నప్పుడు విట్నెస్లు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు అన్నీ చెక్ చేసి ఓకే ఇవి నిజంగానే ఈ క్రైమ్ చేసిండని కోర్టు డిసైడ్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది పోలీస్ స్టేషన్, తర్వాత పోయేది కోర్టుకి. సో ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో కనుక మీరు కంప్లైంట్ తీసుకుంటలేరు, కంప్లైంట్లు అసలు పట్టించుకుంటలేరు అన్నప్పుడు మీరు డైరెక్ట్ వెళ్ళి కోర్టులో కంప్లైంట్ పెట్టచ్చు. ఓకే, దానికి ప్రాసెస్, ఫస్ట్ పోలీస్ స్టేషన్ నో యాక్షన్ అనుకో, ఎస్పీలో నో యాక్షన్, గో టు కోర్టు, అక్కడ వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ పెట్టండి. అంటే డైరెక్ట్ మీరు కోర్టుకి జడ్జి ముందు డైరెక్ట్ మీరు వెళ్ళి అర్జీ పెట్టుకోవడం, ఇలా అయింది వీళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. బట్ దానికి ఏంటంటే ఇక్కడ జరిగిన అన్ని కూడా మీరు కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సాక్ష్యాల రూపంలో ఏంటి కావాలి, అక్నాలెడ్జ్మెంట్స్. ఎక్కడైతే కంప్లైంట్ పెట్టిండ్రో వాడికి అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటారు కదా, ఇట్లా కంప్లైంట్ ఇచ్చినట్టు చీటీ లాగా, రిసీట్ లాగా అనమాట. అక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటో చెప్తున్నా మీకు. ఏంటంటే ఏదైనా కంప్లైంట్ ఇస్తే దానికి ఓకే మేము ఇచ్చినామని ఒక రసీదు లాంటిది, దాన్ని అక్నాలెడ్జ్మెంట్ అంటారు. సో ఆ అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని ఆ కోర్టులో వేయాలి ప్రైవేట్ కంప్లైంట్ వేసినప్పుడు. అప్పుడు ఎందుకంటే కోర్టు అడుగుతుంది కదా, ఏం డైరెక్ట్ ఎందుకు చేస్తున్నారు అంటే చెప్పాలి కదా. అప్పుడు మనం లేదు ఇక్కడ వేసాం అక్కడ వేసాం అన్నా వేసాం కానీ మాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదండి, ఇంకా ఏ దిక్కు లేక కోర్టుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాం అని చెప్పడానికి ఈ ఎవిడెన్స్లు కావాలి. అప్పుడు కోర్టు యాక్సెప్ట్ చేసి ప్రైవేట్ కంప్లైంట్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఏం చేస్తుందంటే మళ్ళీ పోలీసులకి కోర్టు నుంచి ఆర్డర్స్ పోతాయి, ఈ కేసుని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అని. ఓకే, సో కోర్టు నుంచి ఆర్డర్స్ పోయినప్పుడు కోర్టుకి అది ఆన్సరబుల్. పోలీస్ స్టేషన్ ఏదైతే పోలీస్ స్టేషన్ పంపిస్తారో ఆ పోలీస్ స్టేషన్ ఉన్న స్టాఫ్ మొత్తం కోర్టుకి ఆన్సరబుల్. ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆ కేసుకి అపాయింట్ చేస్తారో ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆ కేసుకి రెస్పాన్సిబుల్. కోర్టుకి వెళ్ళి అతను మొత్తం కూడా సబ్మిట్ చేయాలి, ఎఫ్ఐఆర్ నుండి ఛార్జ్ షీట్ వరకు డైరీ అన్నీ సబ్మిట్ చేయాలి, కేసు మొత్తం రికార్డ్ సబ్మిట్ చేయాలి ఫైల్ లాగా. అండ్ వాళ్ళే ఏమంటారు రెస్పాన్సిబుల్, దానికి కోర్టు అడుగుతుంది ఎక్కడికి వచ్చింది కేసు అని చెప్పి. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఇచ్చిన ఎవిడెన్స్ మీద కేసు మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో వీళ్ళు ప్రాపర్గా చేయాలి. అందుకే మన ఇండియాలో అయ్యే ప్రాబ్లం ఏంటంటే లంచాలు ఇస్తారు. ఈ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్కి లంచాలు ఇచ్చేసి కేసుని మ్యానిపులేట్ చేపిస్తారు. మ్యానిపులేట్ చేసినప్పుడు సగం క్రైమ్స్ బయటికి రావు, న్యాయం జరగదు. సో ఈ లంచాల రూపంలో కూడా చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి